వేయించాలి భాస్కర్ రెడ్డి నగర్ వీధి లైట్లను, వేయించాలి భాస్కర్ రెడ్డి నగర్ వీధి లైట్లను, వేయించాలి భాస్కర్ రెడ్డి నగర్ సీసీ రోడ్లు మురికి కాలువలను, వేయించాలి భాస్కర్ రెడ్డి నగర్. మా పద్ధతులు ఎట్లా గుత్తలు కడుతున్నారా? మరి ఏంటి కడతారు గుత్తలు? గుత్తలు కట్టండి. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాబట్టి ఖచ్చితంగా రోడ్లు కాలువలు అన్ని అందుకే రేపు సోమవారం అమ్మ మీరు ఏమైనా నంబర్లు ఇస్తే మా వాళ్ళు వస్తారు. మీరు మన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ ఆఫీస్ ఉంది కదా, ఆడి కోసం అన్నిటి పోదామండి. సోమవారం 17వ తేదీ రావాలా. రండి. మిత్రులారా, ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ చేపట్టినటువంటి పాదయాత్రలో భాగంగా ఈ రోజు భాస్కర్ రెడ్డి నగర్ కాలనీకి రావడం జరిగింది. ఈ ప్రాంతం చూస్తుంటే ఎంత ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎంత దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కనీసం వాళ్ళు ఏదైనా జబ్బు వచ్చినా లేదా చనిపోయినా తీసుకోవాలన్నా కూడా రోడ్లు సరిగ్గా లేవు, కాలువలు లేవు, ముళ్ళు కంపలు, తర్వాత స్ట్రీట్ లైట్లు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వీళ్ళు విచారిస్తే ఇక్కడ దాదాపు 15-20 సంవత్సరాల నుండి కాపురం ఉన్నాము. ఇక్కడ ఎవరు కూడా వచ్చి అడిగినటువంటి దాఖలాలు లేవు. మరి మాకు నీళ్లు లేక, కాలువలు లేక, తాగడానికి నీళ్లు లేక, వీధి లైట్లు లేక, తర్వాత మురికి కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మరి పాదయాత్రకు వచ్చినటువంటి సిపిఐ బృందానికి వాళ్ళు వివరించడం జరిగింది. మరి సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మరి అధికారులు ఇక్కడ మీ యొక్క అధికారులందరూ కూడా పంపించి భాస్కర్ రెడ్డి నగర్ ఈ ప్రాంతం కూడా నాగప్పకట్ట అనే ప్రాంతం నుండి దాదాపు ప్రతి రోడ్డు కూడా ఇట్లే ఉన్నాయి. మెయిన్ రోడ్లు తప్ప మరి ఇండ్లు ముందే ఉండే రోడ్లంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే సంబంధిత కమిషనర్ గారు కూడా ఈ భాస్కర్ రెడ్డి కాలనీ సందర్శించి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వరకు వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంన రేపు 17వ తేదీ సోమవారం ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాందోళన చేపట్టగలమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి.